సిగ్గులేని జన్మలు. అంటే భారతదేశంలో పుట్టారు. భారతదేశపు గాలి పీలుస్తున్నారు. భారతదేశపు అన్నం తింటున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రజల్లాగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ప్రజలు పూర్తి విధేయులు వాళ్ళ దేశానికి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఇక్కడ తిండి తింటూ తల్లి పాలు తాగి రొమ్ముని గుద్దే వెధవలు మన దేశంలోనే ఉన్నారు. దానికి సాక్ష్యం మాట్లాడుతున్నటువంటి కొంతమంది మహానుభావులు. ఏదైతే పాకిస్తాన్ వాళ్ళతో ఎంత గొడవలు అనవసరం, ఎక్కువ ఫ్లేరప్ చేయడం అనవసరం అంటే ఎవడు ఫ్లేరప్ చేస్తున్నాడు? 25 మందిని ఆడు చంపేసి 28 మందిని, అది కూడా మతం ఆధారంగా చంపితే, అబ్బే మతంతో సంబంధం లేదండి ఇదంతా భారతీయుల మీద జరిగిన దాడిగా చూడండి అంటే సన్నాసులకి మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలి కదా. అక్కడ కొంతమందిని చంపలేదు ఎందుకు అంటే మతం అని, లేదా కలీమా మాట్లా చదివారు అన్నటువంటి కారణం. అంటే అక్కడ పక్కాగా మతం కనబడుతున్న మతం ఆలోచనలో చూడవాకండి అని చెప్పి ఇంతవరకు చరిత్రకారుల పేరుతో అడ్డదిడ్డమైన పనికిమాలిన చరిత్ర రాసి భారతీయ రాజుల యొక్క చరిత్రలను పక్కన పెట్టేసి, ఈ రాజులు గెలిచినవి పక్కన పెట్టేసి, ఈ రాజులు ఓడిన సందర్భాల్ని, ఆ ఓడించినటువంటి వాళ్ళ దుర్మార్గాలను గొప్పగా చిత్రీకరించి రాసిన ఆనాటి దరిద్రులకి ఈనాడు వాగే వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు పక్కా పచ్చి దేశద్రోహులు, భవిష్యత్ తరాల వినాశకులు. పాకిస్తాన్ లాంటి వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి వాయువు లాంటి వాళ్ళు, ఆక్సిజన్ లాంటి వాళ్ళు.